హాయ్ నమస్తే అండి, నా పేరు జవహర్లాల్. మీరు చూస్తున్నారు ల్యాండ్స్ వాళ్ళ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇల్లు చూసినారా? మనకు G+1 హౌస్ అనేది ఉంది. ఇది సేల్ కి అయితే వచ్చింది ఫ్రెండ్. ఇది వచ్చేసి JSR కాలనీలో ఉంది. 127 స్క్వేర్ యార్డ్. ఈ రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. ఇది వెస్ట్ ఫేస్ G+1. ఇది చూసుకోవచ్చు మీరు. ఇది మన గుర్రంగూడ రైస్ మిల్ బ్యాక్ సైడ్ ఇల్లు అయితే ఉంది. ఒకసారి ఇల్లు మొత్తం మీకు చూపిస్తున్నా. ఇల్లు చూసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి ర్యాంప్ అనేది వస్తుందండి ఇటు. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు ఎంత పెద్ద. ఇక్కడ నుంచి అక్కడ దాకా పార్కింగ్ ఉంది. అంటే కింద 1 BHK కట్టారు, మిగతా అంతా పార్కింగ్ వదిలేశారండి. సో పైన 2 BHK అండి. ఇది చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ సైడ్ అయితే మనకి ఇట్లా వాష్రూమ్ అయితే ఇచ్చారండి. సో ఇది పార్కింగ్ ఏరియా, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఉంది. మీకు 2 ఇన్నోవా కార్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది డిజైనింగ్ చూసుకోవచ్చు. కలర్ఫుల్ గా అయితే పెట్టడం జరిగిందండి ఇది. సో ఇక్కడ మనకు సంపు ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఈ సైడ్ లో కూడా చేసుకోవచ్చు. సో బోర్డ్ అయితే ఉందండి ఇది. సో ఇక్కడ నుంచి చూపిస్తాను ఎంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉందో. సో చాలా పెద్దగా మొత్తం పార్కింగ్ ఏరియా వదలడం జరిగింది. సో ఈ సైడ్ వచ్చేసి 1 BHK. ఇది రెంట్ పర్పస్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఓనర్ పైన ఉండొచ్చు, కింద రెంట్ కి ఇచ్చుకోవచ్చు. సో ఇది నేను చూపిస్తా చూడండి మీరు. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి మనకు చిన్న హాల్ అయితే వచ్చిందండి ఇక్కడ. సో ఈ హాల్ లో మనము టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ కిచెన్ అనేది ఉందండి ఇది. సో ఇది కిచెన్. ఇది వచ్చేసి మనకు పూజ గది. కిచెన్ లో పైన ఫాల్ సీలింగ్ చూపిస్తాను మీకు అది. సో ఇక్కడ హాల్ నుంచి మనం వెళ్దాము లోపల. ఒక బెడ్రూమ్ అని ఇటు. సో దీనికి ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది బాత్రూమ్. సో ఇది ఒక బెడ్రూమ్. ఇది చూడొచ్చు మీరు. బెడ్రూమ్ లో ఉన్న పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు ఎట్లుందనేది. డోర్ చూసుకోవచ్చు అండి, సింగిల్ డోర్ అనేది ఉంది. సో పైన వెళ్ళి చూపిస్తాను. పైన 2 BHK అనేది ఉంది. సో ఇలా పైకి వెళ్దామండి ఇటు. సో ఇది చాలా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం పెద్దగా ఉంది. సో ఈ సైడ్ లో కూడా వదిలేసి కట్టారండి. సో ఇట్లానే పైకి వెళ్దాము. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్టేర్స్ అనేది ఎలా ఉందనేది. సో మరి అప్పుగా అయితే ఏం లేదు. 127 స్క్వేర్ యార్డ్ అండి. ఇది డైమెన్షన్ వచ్చేసి మనకు చెప్తాను. ఇది చూడొచ్చు మీరు. సో ఇదండి టూ సైడ్ డోర్ అండి ఇది. సో ఇది మనకు హాల్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. హాల్ చూడండి. ఇది హాల్ లోపల ఒకసారి ఇది చూడండి ఎంత బాగుందో. డిజైన్ కలర్ఫుల్ గా ఉందండి డిజైన్ అయితే. సో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఇది ఫాల్ సీలింగ్. అలా మనకు వెళ్తే ఇది వచ్చేసి మనకు టీవీ సెక్షన్ అండి ఇది. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ మనకు 1 బెడ్రూమ్ ఈ సైడ్ వస్తుందండి. సో ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు. ఫాల్ సీలింగ్స్ అవన్నీ చూడవచ్చు అండి. సో దీని పక్కన ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ అయితే వస్తుందండి, అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఇది వెస్ట్రన్ స్టైల్లో అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ స్టైల్లో కట్టడం జరిగిందండి. సో పక్కనే ఇంకో బెడ్రూమ్ అండి. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. సో చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఎట్లుంది అనేది. పాల్ సీలింగ్ చూడొచ్చు అండి పైన. ఇది పాల్ సీలింగ్ అండి. సో మనం ఇలాగే వెళ్దాము. ఇక్కడ కిచెన్స్ అవన్నీ చూద్దామండి. సో హాల్లో కూడా మళ్ళీ ఇంకో డోర్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ ఒక డోర్ అయితే ఇచ్చారు హాల్ కి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. రైట్. సో నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఈ డైనింగ్ హాల్లో ఉన్న పాల్ సీలింగ్ కూడా చూడొచ్చు ఎట్లా ఉందనేది. సో డైనింగ్ హాల్లో కూడా సెల్ఫ్లు అయితే బాగా ఇవ్వడం జరిగింది. 2 సైడ్ సెల్ఫ్లు ఇచ్చారండి ఇటు. సో ఇందులో ఒక డోర్ అయితే ఈ సైడ్ అయితే డోర్ అయితే ఉందండి. సో మనం ఇక్కడ వెళ్దాము. ఇది వచ్చేసి మన కిచెన్ అండి. కిచెన్ లో ఉన్న టైల్స్ అవన్నీ చూసుకోవచ్చు మీరు. ఇవి చూడొచ్చు ఎట్లుందనేది. సో ఇదండి కింద మీరు చూసుకోవచ్చు ఈ టైల్స్ అనేది ఎట్లా ఉంది. కిచెన్ లో కూడా ఈ కలర్స్ అయితే పెట్టడం జరిగిందండి. సెల్ఫ్ చూడొచ్చు. పైన మీరు ఏమైనా మీ స్టోరేజ్ పైన కూడా చేసుకోవచ్చు. ఇదండి. సో ఇప్పుడు కిచెన్ పక్కనే మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనం ఏమన్నా దీన్ని వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇటు. రైట్. ఇక్కడ ఇంత అనేది వదిలి కట్టడం జరిగింది. సో నేను ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను. సో ఇది పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి మీరు. ఇది బిట్ 127 స్క్వేర్ యార్డ్ అండి ఇది. ఓకే. ఇది పైన ఇది వచ్చేసి మనకు బడంపేట మున్సిపాలిటీ కింద అయితే వస్తుందండి. ఇది GSR కాలనీ అంటే రైస్ మిల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ రైస్ మిల్ అనేది ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఈ కాలనీ అయితే ఉంది. సో ఇది గుర్రంగూడలో అండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు పైన వెల్ డెవలప్డ్ ఏరియాలో అయితే కనిపిస్తుంది ఇల్లు. ఇది ఫ్రెండ్ ఇది 127 స్క్వేర్ యార్డ్ అన్న కదా. దీని ఒక డైమెన్షన్ వచ్చేసి 27 × 42.6 అండి. G+1 ఫుల్ పేడ్ LRS అండి ఇది. సో మనకు JSR అంటే జక్కిడి సత్తిరెడ్డి కాలనీ అండి. ప్రైస్ వచ్చేసి మనకు 1 CR అని చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంది ఫ్రెండ్స్. స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ ని కాంటాక్ట్ చేయండి. డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. సో 90% లోన్ అయితే మీకు వస్తుంది. బిట్ కూడా చాలా మంచి బిట్ అయితే ఉందండి ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్న ఏ ప్రాబ్లమ్స్ అయితే లేదండి. స్కూల్స్ కాలేజెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. MBSR పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని ఇక్కడే ఉన్నాయండి. ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి, ఇంకా తీసుకున్నట్లయితే కిడ్జీ, బ్రిగేడ్ స్కూల్స్, అదేవిధంగా హైట్స్, స్లేట్స్, ఇక చాలా స్కూల్స్ అయితే ఉన్నాయండి. సో బస్సెస్
బస్సెస్ అన్ని స్కూల్ బస్సెస్ వస్తాయి. మనం ఇక్కడ నుంచి ఇల్లు తీసుకున్నట్లయితే మన గుర్రం కూడా జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. ఎల్బీ నగర్ వచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. బిఎం రెడ్డి 2.5 కిలోమీటర్స్ వస్తుందండి. ఇక్కడ మనకు టీసీఎస్ ఆదిపట్ల తీసుకున్నట్లయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎటు చూసిన ఇల్లు అయితే మిడిల్ లో ఉంది. మంచి రీసేల్ అనేది ఫ్యూచర్ లో అయితే వస్తుంది. ఈ ఇల్లుని మీరు ఒకవేళ రెంట్కి ఇచ్చినా కానీ మంచి రెంట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.